అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కస్తూరి మురళీకృష్ణ గారు రచించిన తరుణ స్వరాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లైన 10 ఏళ్లలో ఇది తీవ్రమైన వాగ్వివాదం. ఇంతవరకు ఏవేవో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి, సమసిపోయాయి. కాని ఇంత తీవ్రంగా ఎడమొహం పెడమొహం పెట్టేంతగా మనస్తాపం ఎప్పుడూ కలగలేదు. ఇవాళ మనం రవిశంకర్ ఇంటికెళ్ళాలి, వెళ్దామా? 3 రోజుల మౌనం తర్వాత నేను నా భార్యతో మాట్లాడిన మొదటి మాట అది. మీ ఇష్టం. కోపం ప్రదర్శించడంలో తనని మించిన వాళ్ళెవ్వరూ లేరు. వాళ్ళింటికి వెళ్లాలంటే 9 లోపలే వెళ్ళాలి. మళ్లీ అట్నుంచి మనం ఆఫీసుకు వెళ్ళాలి. మంచేమైనా కరుగుతుందేమోనని ఆశించాను. నేను రెడీ, మీదే ఆలస్యం అన్నట్టు అంది. నేను రెడీ. వాళ్ల ముందు మీరు మన గొడవ విషయం ప్రస్తావించొద్దు, ప్రస్తావిస్తే చంపుతా అన్న బెదిరింపు కనబడింది. ఆ బెదిరింపుకి అలాగే అన్నట్టు నా తల కదిలింది. బండి స్టార్ట్ చేశాను. అంటి అంటనట్టు కూర్చుంది. నాది స్రవంతిది ఆదర్శ దాంపత్యమని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నిప్పులిందే పొగరాదు కాబట్టి దానిలో బోలెడంత నిజం ఉంది. పెళ్ళనేది ఓ జూదం లాంటిది. ఆ జూదంలో జాక్ పాయింట్ నాది. పెళ్లికి ముందు తనెవరో నేనెవరో, కాని పెళ్ళైన మరుక్షణం నుంచి నేను స్రవంతి వాక్కు అర్థం కలిసినట్టుగా కలిసిపోయాము. పెళ్లికి ముందు నా జీవితం ఎడారైతే పెళ్లి తర్వాత నా జీవితం పూలతోట. అందుకు నిదర్శనం, పెళ్లికి ముందు పుస్తకం కూడా ముట్టని నేను పెళ్లైన తర్వాత పుస్తకాలు రాయటమే. ఆ ఇద్దరికీ నిశ్చితాభిప్రాయాలున్నాయి. కొన్ని విషయాల్లో రాజీ పడతాము. నేను రాజీ పడిన విషయాల్లో తను రాజీ పడుతుంది. తను ఓ మెట్టు దిగదని అర్థమైనప్పుడు నేను 10 మెట్లు దిగుతాను. కాని ఈసారి సమస్యలో ఇద్దరం పట్టు విడిచే స్థితిలో లేము. దాంపత్యంలో భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే సమస్యలు తప్పవంటారు. అది అనుభవానికి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మా మధ్య మూడో వ్యక్తి రాబోతున్నాడు. రాకముందే గొడవలు ఆరంభమైనాయి. నాకు పిల్లలను క్రచ్లో ఉంచడం ఇష్టం ఉండదు. నువ్వు ఉద్యోగం మానే అన్నాను నేను. అలా అన్నప్పుడు అదొక సమస్య అవుతుందని నేను ఊహించలేదు. ఊహించి ఉంటే ఇంకో రకంగా అని ఉండేవాణ్ణి. నేనా మాట అనటంతోనే స్రవంతి కోపంగా నా వైపు చూసింది. ఉద్యోగం మానాల్సిన అవసరం ఏముంది, మెటర్నిటీ లీవ్ సరిపోతుంది అంది. నేను స్రవంతిని దగ్గరికి తీసుకుని నుదురు చింబించి నుదుటి మీద వెంట్రుకలను పక్కకు నెడుతూ మృదువుగా అన్నాను. ఒక తరాన్ని ప్రసవించటం అంటే ఒకనాడు కలల జగత్తును మేల్కొల్పటమే. అదొక ఉత్కృష్టమైన బాధ్యత. పిల్లవాడికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక స్వస్థత అంత ముఖ్యం. అందుకు మనిద్దరిలో ఎవరొకరు వాడికి ఊహ వచ్చే వరకు వాడి వెంట ఉండాలి. అంతేకాదు, పిల్లవాడి ఆలనా పాలన వాడు పుట్టకముందే, అంటే కడుపులో పిండం ఎదగటం ఆరంభమైనప్పటి నుంచే ఆరంభమవుతుంది. ఈ సమయంలో తల్లి మనసులోని ఆందోళన, ఉద్విగ్నలు, భయాలు అన్నీ వాడిపై ప్రభావం చూపిస్తాయి. అందుకే నువ్వు మీ ఆఫీసులో నోటీస్ ఇచ్చేయి. హాయిగా ఇంట్లో మంచి సంగీతం వింటూ, మంచి సాహిత్యం వింటూ సుఖంగా ఉత్తమ ఆలోచనలతో కాలం గడుపు. పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడు. స్రవంతి నా వైపు విచిత్రంగా చూసింది. నేను చెప్పేది నిజం. మన పురాణాల్లో కూడా చూడు, అభిమన్యుడు పద్మవ్యూహం గురించి మాతృగర్భంలోంచి తెలుసుకున్నాడు. ప్రహ్లాదుడికి విష్ణుభక్తి మాతృగర్భంలోంచి అలవడింది. వైజ్ఞానికంగా కూడా. మీ ఎంఏ సైకాలజీ తెలివంతా నా మీదే ప్రదర్శించకండి. మీరు చెప్పేవి నిజాలే అయినా ఉద్యోగం మానాల్సిన అవసరం నాకు లేదు. ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి వాళ్ళు ఉద్యోగాలు మానేస్తున్నారా? అందరి సంగతి మనకు అనవసరం స్రవంతి. మన పిల్లవాడు మనకి ప్రత్యేకం. ఏమో, ఇద్దరం ఉద్యోగాలు చేయకపోతే వాడిని ఎలా పోషిస్తాం? చదువులు ఎలా చదివిస్తాం? వాడికి మంచి భవిష్యత్తును ఎలా ఇస్తాం? కానీ ఇంకా ఏదో వాదించబోతున్న నా నోరు మూసేసింది. వారం తర్వాత మళ్లీ నేనే ఆ ప్రసక్తి తీసుకొచ్చాను. మధ్యాహ్నం మా ఆఫీసులో అపర్ణని వాళ్ల అబ్బాయిని క్రచ్ వరకు తీసుకెళ్లా. ఎందుకని? వాళ్ళ అబ్బాయి ఒంట్లో బాగలేదట. విరచనాలు అవుతున్నాయని ఆవిడ ఫోన్ చేసింది. ఈమెకు ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే తీసుకెళ్లాను. మీ సంగతి నాకు తెలుసు. నీకు ఆమెకి లిఫ్ట్ ఇచ్చే అవకాశం దొరికిందని సంతోషం అంది నవ్వుతూ. నేను చెప్పదలుచుకున్నది స్రవంతి గ్రహించలేదని అర్థమైంది. లేక గ్రహించినట్టు నటిస్తోందా? ఈవేళ మా ఆఫీసులో ఇంద్రాణిని చూస్తే జాలేసింది అన్నాను 2 రోజుల తర్వాత. ఏమైంది పాపం? 6 నెలల తర్వాత ఈవేళ ఆఫీస్కొచ్చింది. వాళ్ల పాపని క్రచ్లో చేర్పించిందట. పాపను తలుచుకొని ఏడుస్తూ కూర్చుంది. ఏం ఉద్యోగాలో అని తిట్టుకుంటుంది రోజంతా. క్రచ్లో వదులుతుంటే పాప ఏడ్చిన ఏడిపే చెవుల్లో ప్రతిధ్వనిస్తోందట. స్రవంతి టీవీ మించి దృష్టి మరల్చలేదు. అందులో బాధపడ్డానికేముంది? 4 రోజుల్లో తల్లికి పిల్లకి క్రచ్ అలవాటైపోతుంది అంది. నాకేం చేయాలో తెలియలేదు. మరో రోజు సావిత్రి వాళ్ళ పాపలేదు. రోజు మీ ఆఫీస్కి తయారయ్యేసరికి
ఇక క్రచ్లో వదులుతుందని గ్రహించి మంచం కింద దాక్కుంటుందంట. త్వరగా తయారు కాదట, బాగా ఏడిపిస్తుందట అన్నాను. స్రవంతి నవ్వి, మన సంతానానికి మీ పోలికే వస్తుందిలేండి, బుద్ధిగా చెప్పినట్టు వింటారు మన వాళ్ళు అంది. నాకు అరికాల మంట నెత్తికెక్కింది. స్రవంతి, ఇది నవ్వులాట కాదు. నువ్వు నేను ఉద్యోగం మానాల్సిందే. నాది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నువ్వు మానితే బావుంటుంది కోపంగా అన్నాను. లేకపోతే నేనే మాని ఉండేవాణ్ణి కొస అంటించాను. నెలకి 8,000 ఉద్యోగం ఎవరైనా వదులుకుంటారా? అంతే కోపంగా అరిచింది. మనకి 8,000 ముఖ్యం కాదు, వచ్చిన డబ్బులో సర్దుకుందాం. నేనింకా గట్టిగా అరిచాను. మరి పిల్లవాడికేం పెడతారు? వాడికి మంచి చదువు ఎలా చెప్పిస్తారు? అంతకన్నా గట్టిగా అరిచింది. అది అప్పుడు చూసుకుందాం, ప్రస్తుతానికైతే నువ్వు ఉద్యోగం మానాల్సిందే. ఈ విషయంలో రాజీ పడను అనేసి బయటకు వెళ్ళిపోయాను. ఈ మాటలు మా సంబంధంలో ఎవరు ఉచ్చరించినా రామబాణం లాంటివి. కాని ఈసారి బాణం గురి తప్పింది. అరగంట తర్వాత నేను ఇంట్లో అడుగు పెట్టగానే స్రవంతి, ఈ విషయంలో నేను రాజీపడను అనేసి పడక గదిలోకి వెళ్లి దడేళ్ల తలుపు వేసుకుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రామబాణానికి ఎదురు రామబాణమే. ఆస్ట్రేలియాలో ఇండియా క్రికెట్ ఆటగాళ్లలా అయిపోయింది నా పరిస్థితి. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మాటల్లేవు. బండి రవిశంకర్ ఇంటి ముందు ఆపాను మౌనంగా. ఇద్దరం మౌనంగా వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టాం. ముందు గదిలో రవిశంకర్ హడావిడిగా తల దువ్వుకుంటున్నాడు. నన్ను చూడగానే, సారీరా, ఇవాళ ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి హడావిడిగా అన్నాడు. అంతలో ఏదో ఆలోచన వచ్చినవాడిలా, కాసేపు బాబిగాడిని చూసుకో, వదిన బాత్రూంలో ఉంది, ఆమె వచ్చే వరకు ఎలాగాని ఆలోచిస్తున్నాను, టైం అయిపోతుంది అన్నాడు గబగబా. ఆ దృష్టి ఓ గదిలో మూల కూర్చున్న బాబిగాడి మీద పడింది. వాడి వయసు 1 సంవత్సరం. వాడు మూల కూర్చుని ఏదో బొమ్మతో ఆడుకుంటున్నాడు. కాని వాడి దృష్టి వాళ్ళ నాన్న మీదే ఉంది. చూపు మరల్చితే ఈయన ఎక్కడ అదృశ్యమవుతాడన్న భయం స్పష్టంగా కనిపిస్తోంది వాడి కళ్ళలో. స్రవంతి వాడి దగ్గరికి వెళ్లి ఎత్తుకోబోయింది. స్రవంతి వైపు నిశితంగా నిరాశగా చూసి మరింత మూలక నెక్కాడు. సాధారణంగా వాడు స్రవంతి వైపు ఎగబడతాడు. ఏమైందిరా నీకివేళ? వాడిని బలవంతంగా ఎత్తుకునే ప్రయత్నం చేసింది స్రవంతి. వాడు పెద్దగా కేక పెట్టాడు. తన మృదువైన చేతులతో ఫట్టుమని స్రవంతి ముఖం మీద కొట్టాడు. స్రవంతి నవ్వుతూ వాడిని ఎత్తుకుంది. ఇంతలో వంటింట్లోంచి ఏదో మాడుతున్న వాసన వచ్చింది. బాబీని నాకు అందించి తన వంటింట్లోకి వెళ్ళింది. వాడిని పైకి తీసుకెళ్ళు కాస్త చెప్పాడు రవిశంకర్. నేను నిలబడ్డాను. బాబీ నా వైపు చూశాడు. రవిశంకర్ వైపు చూశాడు. మళ్లీ నా వైపు చూశాడు. వాడి కళ్లల్లో నిరసన భావన కదలాడింది. అది నా భ్రమేమో అనుకున్నాను. వాడిని ఎత్తుకుని బయటకు వస్తుంటే ఓసారి వాళ్ళ నాన్న వైపు చూశాడు. తర్వాత డల్గా ఉన్నాడు. వాడిని నవ్వించేందుకు మెట్లు గబగబా ఎక్కాను. నా వైపు నిర్భావంగా చూశాడు. అదిగో పిట్ట చూపించాను. నిర్లిప్తంగా చూశాడు. క్రింద బండి స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. ఆ వైపు తల తిప్పాడు. తర్వాత నా వైపు చూసి, నాన్న ఆపీచ్ అన్నాడు. నాకు ఏడుపొచ్చేసింది. వాణ్ణి మళ్లీ ఇంట్లోకి తెచ్చాను. ఇంట్లోకి రాగానే గబగబా దిగాడు. మొత్తం గదులన్నీ మౌనంగా కలియజూశాడు. వంటింట్లో వాళ్ళమ్మ కనిపించింది. మౌనంగా ముందు గదులకు వచ్చి మళ్లీ ఆట వస్తువుల దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, అక్కయ్యకు ఆలస్యం అయిపోతుందట, బస్సులో వెళ్ళాలి కదా, వీడిని క్రచ్ దగ్గర మనల్ని దింపేయమంది, మనకదే త్రోవ కదా అంది స్రవంతి ముందు గదిలోకి వచ్చి. ముఖం అయిష్టంగా పెట్టాను. పైకి సరే అన్నాను. నేను చెయ్యి సాచగానే బాబీ నా వైపు దూకాడు. రవిశంకర్ భార్య ఓ బుట్ట స్రవంతికిస్తూ, నాకు టైం అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ తినిపించలేదు, దీనిలో చిన్న టిఫిన్ ఉంది చూడు, అది వాడి బ్రేక్ఫాస్ట్, తినిపించమని ఆమెకు చెప్పు అంది. స్రవంతి ఆ బుట్ట అందుకుంటుంటే వాడు అనుమానంగా చూశాడు. నేను ఏవో మాటలు చెప్తూ వాడిని బయటకు తెచ్చాను. వెంటనే స్రవంతి వచ్చింది. స్రవంతి చేయి సాచగానే చిన్నా అంటూ తన వైపు దూకాడు. బండి స్టార్ట్ అయ్యేసరికి వాడి భాషలో కబుర్లు చెప్పటం ఆరంభించాడు. బండి కాస్తంత దూరం వెళ్లేసరికి పాటలు ఆరంభించాడు. కాని క్రచ్చుకు వెళ్లే సందు తిరిగేసరికి నిశ్శబ్దమైపోయాడు. క్రచ్ ముందు స్కూటర్ ఆపాను. బాబుగాడు సన్నగా ఏడుపు ఆరంభించాడు. క్రచ్లోకి అడుగు పెడుతుంటేనే పెద్దగా ఏడుపు ఆరంభించాడు. స్రవంతి చేతుల్లో నిలవటం లేదు. క్రచ్చావిడ వీడి ఏడుపు విని బయటకొచ్చింది. ఆమెను చూస్తూనే బాబు ఏడుపు తీవ్రమైంది. వాడు ఏడుస్తూ నా వైపు చూశాడు. నా గుండె కరిగి నీరైపోయింది. ఆ చూపు యూట్యూబ్ బ్రూటస్ అన్నట్టుంది. రోజు ఇలానే ఏడుస్తాడా ఆమెను అడిగాను. ఏడవడు చెప్పింది. పద వాళ్ళమ్మకే ఇద్దాం అన్నాను స్రవంతితో. మళ్లీ బండి మీద కూర్చోగానే నిశ్శబ్దం అయ్యాడు. కాసేపటికి కబుర్లు ఆరంభించాడు. మేము వెళ్లేసరికి రవిశంకర్ భార్య వెళ్ళిపోయింది. ఏం చేద్దాం అన్నాను. క్రచ్లో ఇచ్చేద్దాం
ఓ అరగంట ఏడ్చి వాడే ఊరుకుంటాడు అంది స్రవంతి. ఒక్క క్షణం నాకు స్రవంతి అంటే అసహ్యం కలిగింది. కాని చేసేదేముంది? లేకపోతే ఇద్దరిలో ఎవరొకరు ఆఫీస్ మానేయాలి. చాక్లెట్ కొనింత క్రచ్లో దింపేద్దాం అన్నాను. మళ్లీ క్రచ్చు సందు తిరుగుతుంటే ఏడుపు ఆరంభించాడు. ఈసారి ఏడుపు తీవ్రత అనూహ్యం. చేతిలోని చాక్లెట్ క్రచ్ ఆవిడ ముఖం మీద విసిరేశాడు. ఆమెను దగ్గరకు రానివ్వటం లేదు. వాడి ఏడుపు చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పసిపిల్లవాడి ఆత్మవిశ్వాసం తల్లిదండ్రులు తాము చేసే ప్రతి పనికి సంతోషిస్తూ పొగుడుతూ ఉండాలి. తల్లిదండ్రుల జీవితంలో తమని మించి ప్రాముఖ్యం వహించే అంశం మరొకటి ఉండకూడదని వాళ్ళు వాంఛిస్తారు. ఈ తల్లిదండ్రులు రోజులో 8 నుండి 7 వరకు తాము అవసరం ఉన్న భావనతో పెరిగే పిల్లలకు ఆత్మవిశ్వాసం ఏమిటి? పదస్రవంతి అని బాబిగాడిని లాక్కొని గబగబా బయటకు నడిచాను. నా వెనుకే కోపంగా వచ్చింది. ఏం చేద్దాం అని అడిగింది కోపంగా. వాడు ఏడుపాపి నా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు చూడసాగాడు. నేను సెలవు పెట్టేస్తాను, ఇంటికి తీసుకెళ్దాం అన్నాను. ఇవాళ ఒక్కరోజు మీరు చూస్తారు, రేపెలాగా? వీడొక్కడే కాదు కదా, ప్రతి ఒక్క పిల్లవాడిని ఏం చేస్తారు? వ్యంగ్యంగా అడిగింది స్రవంతి. నేను మాట్లాడలేదు. ఈమెకు నా బాధ ఎలా చెప్పాలి? ఎవరికైనా ఏం చెప్పాలి? అందరూ కొట్టుకుపోతున్న ప్రవాహంలో నువ్వెందుకు కొట్టుకుపోవు అని అడిగేవారికి ఏం సమాధానం చెప్పాలి? ఎవరికి పిల్లల మీద ప్రేమ లేదా అని నిలదీసేవారిని ఎలా సముదాయించాలి? మౌనంగా బండి స్టార్ట్ చేశాను. నవ్వుతూ స్రవంతితో కబుర్లాటం ఆరంభించాడు. నేను ఇంటికొస్తాను అంది స్రవంతి స్కూటర్ వాళ్ల ఆఫీస్ సందులోకి తిప్పబోతూ ఉంటే. నేనేమీ అనకుండా బండిని ఇంటి దారి పట్టించాను. ఇల్లు చేరేసరికి బాబీని పట్టలేకపోయాం. వాడి కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి విషయం అద్భుతమే, ప్రతి విషయం ఆనందకారకమే. సమయం ఎలా గడిచిందో తెలియదు. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కోనల్లారా? శ్రీశ్రీ కవిత అర్థం గ్రహింపుకొచ్చింది. అయితే వాడు ఆటలాడుతూ కూడా మా ఇద్దరిలో ఏ ఒక్కరైనా కదలగానే నిశ్శబ్దమై వీళ్లు వదిలి ఎక్కడికి వెళ్తారో అన్నట్టు చూసేవాడు. అంతేకాదు కళ్ల మీదకు నిద్ర వస్తున్నా నిద్రను ఎగరగొట్టుకోవటం ఇద్దరం గమనించాము. కారణం ఊహించడం పెద్ద కష్టం కాలేదు. వాడు నిద్రపోతే మేం వదిలి ఎక్కడికైనా వెళ్లిపోతామని వాడి భయం. పిల్లవాడి ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పిల్లల్లో ప్రేమరాహిత్య భావనను, తాను అనాథ అన్న భావనను కలిగిస్తున్నారు. నా గుండెనెవరో మెలిపెట్టినట్టు అయింది వాడిని చూస్తుంటే. మధ్యలో ఓసారి స్రవంతి వంటింట్లోకి వెళ్ళింది. వాడు కాసేపు చూసి నా వైపు తిరిగి పిన్ని అన్నాడు ప్రశ్నార్థకంగా. ఆఫీస్ అన్నాను నేను ఉట్టిగానే. వాడు కాసేపు అటు ఇటు చూసి పిన్ని ఆపిచ్, నాన్న ఆపిచ్, అమ్మ ఆపిచ్ అన్నాడు చేతులు తిప్పుకుంటూ. ఆ తర్వాత మళ్లీ యోగిలా ఆటల్లో మునిగిపోయాడు. నా గుండె బద్దలైంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసేది పిల్లవాడికి ఉజ్వల భవిష్యత్తునివ్వాలని. కాని వాడి ఆటలు పాటలు, మొదట అడుగు, తొలి మాట సర్వం వేరేవారెవరో. ఆ చర్యలలోని ఆనందాన్ని అనుభవించే అవసరం లేనివారి పాలబడుతున్నాయి. అడవిలోని వెన్నెల కాచిన చందాన. పిల్లవాడికి తల్లిదండ్రులు భవనాలు ఇవ్వక్కర్లేదు, మణిమాణిక్యాలు ఇవ్వక్కర్లేదు. వాడికి ప్రేమనివ్వాలి, ఆత్మవిశ్వాసాన్నివ్వాలి. తాను తల్లిదండ్రుల జీవితంలో ఓ అపురూపమైన పుష్పమన్న భావన ఇవ్వాలి. ఇవేవీ లేక జీవం లేని డబ్బులు కుప్పలు పోసి ఏం లాభం? కాని జీవితంలో డబ్బు ప్రాముఖ్యాన్ని కాదనటం ఎలా? మిగతా వారి సంగతి తనకనవసరం. స్రవంతికి ఈ విషయాన్ని ఎలా చెప్పటం? సాయంత్రం మళ్లీ వాడిని తిరిగి తీసుకెళ్తుంటే అడిగింది స్రవంతి. రోజు ఏడవని వీడు ఇవాళ ఎందుకు ఏడ్చాడు అని. క్రచ్లో వదలమన్న నమ్మకాన్ని భంగం చేసినందుకు వాడి నిరసనది. స్రవంతి, పిల్లలకేం తెలియదని తల్లిదండ్రులు అనుకుంటారు, కాని ఏమీ తెలియంది తల్లిదండ్రులకే అన్నాను. స్రవంతి ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ అమ్మా నాన్నని చూడగానే వాడు మమ్మల్ని మరచిపోయాడు. వాళ్లతో ఆటలు పాటలు ప్రారంభించాడు. మొత్తానికి మీ మెత్తదనం చూసి దెబ్బ కొట్టాడు మా వాడు. దొంగ రాస్కెల్ వీడు. ప్రేమగా వాడి తల నిమిరాడు రవిశంకర్. మేం వచ్చేస్తుంటే బాబిగాడు మా వైపు చూడలేదు. మంచం మీద పడుకుని పాలపీక చప్పరిస్తున్నాడు. మేమిద్దరం మౌనంగా ఇల్లు చేరాం. అప్పుడు గుర్తుకొచ్చింది మా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని. ఇద్దరం మాట్లాడుకోలేదు. తెల్లవారి మెలకు వచ్చేసరికి నా ఎదురుగా టేబుల్ మీద పెద్దగా రాసి ఉంది సారీ అని. నమ్మలేకపోయాను. స్రవంతి వచ్చి నా ఎదురుగా నిలబడింది. ఆమెను ఆనందంగా దగ్గరికి తీసుకుని ఏదో అనబోయాను. మీరేమీ అనవద్దు. వాడికి సారీ చెప్పే కన్నా మీకు సారీ చెప్పడం సులభం అనిపించింది. ఎందుకంటే అప్పటికీ తిరిగి వెనక్కి తీసుకోలేని కాలం ముందుకు సాగిపోతోంది అంది స్రవంతి. ఆమెను దగ్గరగా లాక్కున్నాను. మనసులో నాకు నచ్చిన కవితలోని పంక్తులు మెదిలై. ఒక తరాన్ని ప్రసవించటం అంటే తమాషా కాదు.
ఒక నిండు కలల జగత్తునే మేలుకొల్పటం. స్రవంతి కళ్ళల్లోకి చూస్తే నాకు ఒకటే అనిపించింది, తను తప్పకుండా మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటుంది అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.